గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక ఈరోజు ప్రధానాంశాలు చూద్దాం. ఈ అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూసాం. మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. జనం వనం ప్రణమిల్లగా వచ్చే వరాల తల్లి అంటూ కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. గద్దెపై కొలువు తీరిన సమ్మక్క నిండు జాతరతో మేడారం జనసంద్రం అంటూ చూడొచ్చు. ఇక సమ్మక్క ఆగమన ప్రక్రియ గురువారం తెల్లవారుజాము నుంచే మొదలైంది. తొలుత పూజారుల కుటుంబాలకు చెందిన మహిళలు వచ్చి సమ్మక్క గద్దెను అలంకరించి వెళ్లారు. మేడారం పడమర దిక్కులోని జెండాగుట్ట నుంచి వచ్చి పచ్చి వెదురు కర్ర రూపంలో ఉండే వనదేవతలు తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాన పూజారులు సిద్ధమైన జగ్గారావు, మునిందర్, వడ్డెలు, కొక్కెర కృష్ణయ్య బృందం చిలకలగుట్టపైకి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని అలంకరించి వారికి సాంప్రదాయ పూజలు కొనసాగించారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ బర్ణను తీసుకొచ్చి రాత్రి 10 గంటల సమయంలో గద్దెపై కొలువుదీర్చారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం సమ్మక్క సారమ్మ యొక్క కుంకుమ భరణిలో కొలువైనటువంటి తల్లిని చిలకలగుట్ట తీసుకొచ్చినటువంటి పూజారులు అంటూ కూడా చూడొచ్చు. రైట్, ఇక అనిశ్చితిలోనూ పరిగే వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2%గా నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వాణిజ్య ముప్పులు, అంతర్జాతీయ ఒడిదుడుకులున్న ముందుకి ప్రజల బ్యాలెన్స్ షీట్లు కలగల సామాజిక మాధ్యమాలపై వయసుల వారి నియంత్రణ అవసరం. ఆర్థిక సర్వేలో వెల్లడి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కూడా ఇక అంశం చూడొచ్చు. నిర్మలా సీతారామన్ వరుసగా 9 సార్లు ఇక బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భం మనం ఇక్కడ చూడొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గింది, రెవెన్యూ లోటు పెరుగుతోంది. పీపీపీలు విహాబ్ మెరుగైన కార్యక్రమం. కాళేశ్వరం మిషన్ కాకతీయులతో పెరిగిన ఆయకట్టు. తెలంగాణపై ఆర్థిక సర్వేలో వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశం ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, ఇక కేసీఆర్కు సిట్ పిలుపు అంటూ కూడా ప్రధానాంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు 3 గంటలకు విచారణకు రావాలని సూచన. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా గడువు కోరిన మాజీ సీఎం అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎర్రవల్లిలోని తన నివాసంలోనే విచారించాలని విజ్ఞప్తి. సమయం ఇచ్చేందుకు సిట్ సుముఖత. నేడు 2వ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే కేసీఆర్కు సిట్ అధికారులు వరుసగా చూస్తున్నాం. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, ఇప్పుడు కేసీఆర్కి కూడా నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి ఇక్కడ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా గడువు కావాలని కేసీఆర్ కోరినట్లుగా తెలుస్తూ ఉంది. సో మరి సిట్ అధికారులు అయితే సుముఖత చూపించలేదు, అయిష్టంగానే ఉన్నారు. సో మరి ఈరోజు మరొక నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఇక సమయం ఇచ్చేందుకు సిట్ సుముఖత, 2వ నోటీస్ ఇచ్చేందుకు నేడు రెడీగా ఉన్నట్టు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ముందుగా అయితే కేసీఆర్కి నందినగర్లో తన నివాసంలోకి వెళ్ళి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్కడ లేకపోవడం వల్ల అటు ఫామ్ హౌస్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే మరి కేసీఆర్ అయితే సిట్ అధికారులను గడువు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం సిట్ బృందం మరి ఆ యొక్క గడువును పొడిగిస్తారా, లేదంటే మళ్ళీ 2 నోటీసులు ఇచ్చేసి మళ్ళీ టైం పెడతారా అంటూ కూడా చూడొచ్చు. ఇక మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు. దేశంలోని ప్రమాదకర 3 డ్యాంలలో అది ఒకటి. ముందస్తు భద్రత పునరావాస చర్యలకు ఎన్డీఎస్ఏ సూచనలు. పార్లమెంట్లో జలశక్తి సహాయ మంత్రి చౌదరి వెల్లడి చేసినటువంటి అంశం ఇక్కడ చూస్తున్నాం. మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు అంటూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. ఇక 4 లక్షలకు చేరువైన కిలో వెండి అంటూ చూస్తూ ఉన్నాం. బంగారం, వెండి ధరలు గురువారము గణనీయంగా పెరిగిన తదుపరి కాస్త తగ్గాయి. అంతర్జాతీయంగా ఔన్స్ 31.10 గ్రాముల బంగారం ధర $25 పెరిగి $5,330 చేరగా ఔన్స్ వెండి ధర కూడా $1 అధికమై $114 మించింది. ఫలితంగా రాత్రి 11:55 హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 1,79,700 వద్ద, కిలో వెండి ధర 3,99,600 వద్ద స్థిరపడ్డాయి. సో మొత్తానికైతే రోజు పెరుగుతూనే ఉన్నాయి. పసిడి బంగారం ధర ఏ విధంగా పెరుగుతూ ఉందో వెండి ధర కూడా అదే విధంగా పరుగులు పెడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. బుధవారం రాత్రి ఈ ధరలు 1,73,300 రూపాయలు. తర్వాత
కిలో వెండి 3,79,700 రూపాయలు కావడం గమనార్హం అంటూ చూస్తూ ఉన్నాం. ఇక పెళ్ళిళ్ళు పెట్టుకునేటువంటి కామన్ పీపుల్కి ఈ యొక్క గుండె భారంగానే చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం అయినా పెట్టాలి అనేటువంటి ఆలోచన అయితే చాలా వరకు ఉంటుంది. బంగారం అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టమే. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇష్టం. బంగారం పెట్టాలా, బంగారం తీసుకోవాలా, కొనాలంటే ప్రతి షాపింగ్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ప్రతి షాపింగ్లో ఈ బంగారం కొనాలి అనేటువంటి ఆలోచన తెలుగు రాష్ట్రాలు ఇంకెక్కువ ఉంటుంది. సో మరి వాళ్ళకైతే ఇదొక గుండె భారంగానే చెప్పొచ్చు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి క్షమార్హం కానీ ఘోరాపచారం ఇది అంటూ కూడా మరొక అంశం చూస్తాను. సమాజాన్ని చీల్చే ప్రమాదం ఉంది. యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. ప్రాంతీయ వివక్ష ర్యాగింగ్ సమస్యను చేర్చకపోవడంపై అభ్యంతరం అంటూ కూడా ఈ యొక్క అంశం చూడొచ్చు. రైట్, సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. భారత్ కొత్త ఆశాకిరణం. ప్రపంచ వాణిజ్యంలో భారత్ ఇప్పుడొక కొత్త ఆశాకిరణంగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూస్తున్నాం. ఇక వీధి కుక్కలపై తీర్పు రిజర్వ్. వీధి కుక్కల కట్టడిపై గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్లో ఉంచింది అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో యూరియా అడిగితే పోలీసులతో కొట్టించారు అంటూ ఇక్కడ ఒక మనం ఇమేజ్ చూస్తూ ఉన్నాం. ఒక పిక్. టీడీపీ నేతలకు మాత్రమే యూరియా ఇస్తూ ఉండడాన్ని ప్రశ్నించిన రైతులపై ఆ పార్టీ నాయకులు దాడికి తెగబడ్డారు. విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా కేసు పెట్టి పోలీసులతోనూ కొట్టించారంటూ ఒక కథనం మనం చూస్తూ ఉన్నాం. యూరియా అడిగితే పోలీసులతో కొట్టించారంటూ మరి చూస్తున్నాం. మరి అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. సో మొత్తానికైతే టీడీపీ నేతలకు మాత్రమే యూరియా ఇస్తూ ఉండడాన్ని గమనించినటువంటి రైతులు క్వశ్చన్ చేశారు. మాకు కూడా యూరియా కావాలి, మాకు కూడా ఇవ్వండి అంటూ క్వశ్చన్ చేస్తే మరి పోలీసులతో కొట్టించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక బట్టలు విప్పి ఫోన్ చేయి. రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బట్టలు విప్పి నగ్నంగా మాట్లాడు అంటూ మహిళా ఉద్యోగిని బెదిరించారు అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నా. సో మొత్తానికైతే రోజు రోజుకి కొన్ని వింత వికృత చేష్టలు, వికృత ప్రవర్తనలు కలిగినటువంటి జనాలను మనం చూస్తూ ఉన్నాం. సో మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా సోషల్ మీడియాను వాడుతున్నప్పుడు, ఎవరైనా నమ్ముతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం. రీసర్వే సూపర్. రైట్. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకం. రైట్. భూముల రీసర్వే నుంచి ఆర్బికేలు, ఈ ఫామ్ మార్కెట్ లాంటి వినూత్న చర్యలంటూ చూస్తూ ఉన్నాం. ఇక ఇందులో డీటెయిల్ చూస్తే 2025-26 కేంద్ర ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయాలకు ప్రశంసలు. భూముల రీసర్వే ప్రాజెక్ట్ 2021లో ఏపీలో ప్రారంభం. 6,901 గ్రామాల్లో రీసర్వే పూర్తి. 81 లక్షల కమతాలు తిరిగి సర్వే. ఇక సుమారు 86,000 సరిహద్దు వివాదాలు పరిష్కారం. దాదాపు 15,000 మంది సర్వేయర్ల నియామకం అంటూ చూస్తా ఉన్నాం. రైతులకు పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో రీసర్వే. తొలిసారి డ్రోన్లు, రోవర్లు, విమానాల వినియోగం. భూములకు జియో హద్దులు, పట్టాదారు పాస్ పుస్తకాలపై QR కోడ్లు. ఇక ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ టైటిల్లు జారీ. 2023-24లో మహిళల సారథ్యంలో ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమల నమోదు అంటూ ఇక్కడ చూస్తున్నాం. సింగిల్ విండో విధానంతో సులభంగా పారిశ్రామిక అనుమతులు. ఏపీలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్కును ప్రోత్సాహం అంటూ ఇక్కడ చూస్తున్నాం సాక్షిలో. ఇక గీతం భూ దోపిడిని అడ్డుకుంటాం. చంద్రబాబు కుటుంబ సభ్యులు 1,000 కోట్ల భూములు దోచుకుంటున్నారు. ఈ విషయంపై జనసేన, బీజేపీ స్పందించాలి. శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ వెల్లడి చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాం. దాంతో పాటు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, గీతం ఆక్రమిత భూముల పరిశీలనకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నా చేస్తున్నటువంటి ఇమేజ్ మనం చూస్తున్నాం. బొత్స సత్యనారాయణ కూడా గీతం యూనివర్సిటీకి అడ్డుకుంటున్నటువంటి, అంటే గీతం భూదోపిడిని అడ్డుకుంటున్నటువంటి వైనం మనం చూస్తా ఉన్నాం. ఇంకా సమాజాన్ని వెనుక్కు తీసుకెళ్లమా. యూజీసీ సమానత్వ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అవి పూర్తిగా లోపాభూయిష్టంగా ఉన్నాయని తప్పుబట్టినటువంటి అంశం మనం చూస్తున్నాం. ఒకే దిశలో సాగుతున్నాం. బీజేపీ పాలన తరచూ
పొగుడుతూ ఉన్న కాంగ్రెస్ నేత శశి థరూర్ తమ పార్టీ అగ్రనేతలు ఖర్గే రాహుల్తో భేటీ అయ్యారు. బీజేపీ పాలన తరచూ పొగుడుతున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ అయితే అగ్రనేతలు ఖర్గే రాహుల్తో భేటీ అయినటువంటి సందర్భం చూస్తాం. ఆ భేటీలో ఏమేమి డిస్కస్ చేశారనేది మరి తెలియాల్సింది. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి బెయిల్, శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి అంశం చూస్తున్నాం. సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణలకు ఆధారాలు, వీరి పాత్రపై దర్యాప్తు దాదాపుగా పూర్తి అంటూ చూస్తా ఉన్నాం. ట్రయల్కు ముందు సుదీర్ఘకాలం జైల్లో ఉంచడానికి వీల్లేదు, అలా ఉంచడం రాజ్యాంగ విరుద్ధం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంటూ చూస్తా ఉన్నాం. ట్రయల్కు ముందు సుదీర్ఘకాలం జైల్లో ఉంచడానికి అవకాశం ఉండదు. అలా ఉండడం, అలా చేస్తే ఒకవేళ వ్యక్తిగత అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి స్వేచ్ఛను ఉల్లంఘించడమే అంటూ కూడా, హరించడమే అంటూ కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక ఇదే కేసులో కొందరు సహా నిందితులు ఇప్పటికే బెయిల్ పొందారు. అందువల్ల ఈ ముగ్గురు బెయిల్ విషయంలో వివక్ష చూపలేం. ఈ కేసులో పలు అంశాలను ట్రయల్లో తేల్చాలి. ఈ సమీప కాలంలో ట్రయల్ పూర్తయ్యే పరిస్థితి లేదు. అందువల్ల ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టీకరణ చేస్తూ ఈ ముగ్గురిని విడుదల చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇక ఎన్ని కేసులు పెట్టినా భయపడం, జగనన్న స్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కొంటాం. వైఎస్ కుటుంబంలో 3 తరాల నేతలతో అనుబంధం, చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చెందిన వాడిని కాబట్టి నాపై కక్ష, నాడు జైల్లో పెట్టి కొట్టించారు, ఇప్పుడు 230 రోజులు జైల్లో పెట్టారు. చంద్రబాబు మీరు సంతృప్తి చెందే వరకు కేసులు పెడుతూనే ఉండండి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బయటకు వచ్చినాక చూస్తా ఉన్నాం. చెవిరెడ్డి బయటకు వచ్చినాక, అంటే జైలు నుంచి బయటకు వచ్చినాక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక 230 రోజులు జైలు పెట్టారంట. అక్రమ కేసులు పెట్టారు, మీరు సంతృప్తిగా ఉండండి, సంతృప్తిగా ఉంటే ఇంకా కేసులు పెట్టినా పర్లేదు, నేను వెళ్ళడానికి రెడీ, బట్ ఏంటంటే మీరు మాత్రం సంతృప్తి చెందే వరకు పెట్టండి, మేమైతే రెడీగా ఉన్నాం, ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడమంటూ కూడా హుకుం జారీ చేసినటువంటి ఒక సందర్భం మనం చూడొచ్చు. రైట్, ఇక్కడ చూస్తున్నాం. ముందస్తు సమాచారం ఇచ్చి 20 కోట్లు పోగేశాడంటూ చూస్తున్నాం. చాలా వరకు మనం ఈ 2 రోజుల నుంచి చూస్తున్నాం. హోంగార్డ్ ఇచ్చినటువంటి, అంటే హోంగార్డ్ ఏసీబీలో పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ ఎవరిదైతే ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏసీబీ దాడులు చేయబోతుందో అనేటువంటి ఇన్ఫర్మేషను ఆ పర్సన్స్కి ఇచ్చి, ఆ కంపెనీలకు ఇచ్చి, వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సంపాదించి కూడబెట్టినటువంటి పర్సన్ ఇతను. ఇక్కడ మనం చూస్తున్నాం. ముందస్తు సమాచారం ఇచ్చాడంట. అంటే ఏసీబీ అంటే ఎవరైతే అక్రమంగా ఆస్తులు కూడబెట్టినా, అక్రమంగా ఎవరైతే ట్యాక్స్ పే చేయకపోయినా, అక్రమంగా ఉన్నటువంటి వాటిని వెలికితీసి అక్రమంగా ఎవరైతే డబ్బులు డిమాండ్ చేసినా కూడా ఏసీబీ పట్టుకుంటారు. సో అలాంటి ఆఫీస్లోనే ఇలాంటి తిమింగలాలు ఉంటే ఎవరు దొరుకుతారు? ఏం చేసి అంటే ఎలా ఉన్నా కూడా కంప్లీట్గా దొరకకుండా అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. సో అలాంటి ఆఫీస్లో ఉండి కూడా 20 కోట్లు ఏసీబీ అధికారులు ఏమంటారు నిగ్గు తేల్చారంట. మరి వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు కానీ, సో మొత్తానికి అయితే అతను పట్టుకున్నారు. అతను పట్టుకోవడం వల్ల దొరికినటువంటి డబ్బులు, అతను పోగేసినటువంటి డబ్బులు, అంటే 15 సంవత్సరాలుగా అతను ఏసీబీలో పనిచేస్తూ ఉన్నాడు. 15 సంవత్సరాలుగా కూడబెట్టినటువంటి డబ్బు 20 కోట్లు. ఇంకా ఉన్నాయి కావచ్చు, తెలియదు. ప్రస్తుతానికైతే 20 కోట్లు అయితే వాళ్ళు చూశారు, దొరకబట్టారు. అది ప్లాట్ల విషయంలో, బిల్డింగ్స్, నగదు, ఇతరత్ర ఉన్నటువంటి ఆస్తుల విలువ మొత్తం కలిపి 20 కోట్లుగా తేల్చినారు. సో మొత్తానికైతే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆఫీస్లోనైనా కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఆఫీసర్ కూడా ఏసీబీ వాళ్ళే కానీ ప్రతి ఆఫీస్లో కూడా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చెక్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడికి పోయినా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా చేసేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఇక మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. కల్తీ కోసమే కుట్ర, నిబంధనల సడలింపి అసలు కారణం కల్తీ నెయ్యిపై సిట్ తేల్చిన నిజం ఇది అంటూ ఇక మనం ఒక అంశం చూస్తూ ఉన్నాం. మరి
ఇందులో మనం డీటెయిల్ చూస్తే ఏడాదిన్నర కిందటే ఆంధ్రజ్యోతి చెప్పింది టీడీపీ హయాంలో కఠినమైన నిబంధనలు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు, చుక్క పాలు కొనని కంపెనీలకు ఆహ్వానం, అనుభవం అర్హతలకు పాలక మండలి పాత్రదారులు సరే, సూత్రధారులు ఎవరు, అంతిమ లబ్ధిదారుల గుట్టరట్టు చేస్తారా అంటూ ఇక అంశం మనం చూస్తున్నాం. నిబంధనలు ప్రైవేటు డైరీలకు అనుకూలంగా మార్చారు. సహకార డైరీలు టెండర్లలో పాల్గొనలేకపోయాయి. కనీసం చుక్క పాలు కూడా కొనలేని కంపెనీలు, ఈ రంగంలో అనుభవం లేని కంపెనీలకు టెండర్లలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. లడ్డు ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడ్డారంటూ కూడా ఇక్కడ అంశం చూస్తా ఉన్నాం. రైట్, మొత్తానికైతే కల్తీ కోసమే కుట్ర అంటూ ప్రధాన అంశంగా ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తానికైతే నెయ్యి దుమారం, అంటే లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందంటూ కూడా ఒక దుమారం రేగుతున్నటువంటి అంశం ఒక సంవత్సర కాలంగా ఇది నడుస్తూనే ఉంది. సో మరి ఏ రూట్కి పోతుంది ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనం దీని కాసుల కోసమే కక్కుర్తి పక్కగా ముందస్తు ప్రణాళిక రచించి అమలు చేసిన కుట్ర. 1-2 కాదు, ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి అంటగట్టారు. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్వయంగా ఈ విషయం తేల్చింది. మంచిది, మాకు అక్కర్లేదు, రంగు వాసన ఉంటే చాలు, కల్తీ నెయ్యి కావాలి అనేలా జగన్ సర్కార్ హయాంలో వ్యవహరించారంటూ కూడా కథనం వెలువరించారు. మరి అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది సిట్ దర్యాప్తులో తెలియ అవకాశం కనిపిస్తోంది. ఇక ఆర్థిక సర్వేను విడుదల చేస్తున్న ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అధికారులు అంటూ చూస్తున్నాం. ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు అంటూ చూస్తున్నాం. వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు, ఏఐ రంగంలో అమెరికా అలవి మాలిన పెట్టుబడులు, 2008 తరహా సంక్షోభానికి 20% వరకు అవకాశం. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. 2008లో ఆర్థిక మాంద్యం ఏ విధంగా అయితే వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా, అంటే తక్కువ కాదు ఇంకెక్కువనే వచ్చే ప్రమాదం ఉంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేంతో, ఏఐ తోటి. దాన్ని ఏ విధంగా ఇప్పుడు ఏఐ తోటి ఖచ్చితంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళను తీసేటువంటి అవకాశాలు జరిగినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కోతబెట్టారు. సో ప్రతి దాంట్లో ఏఐని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఏఐ లేకుండా ఇప్పుడు లేనేలేదు అంటూ కూడా పబ్లిసిటీ జరుగుతూ ఉంది. సో మరి ఏఐ చేసేటువంటి ఆ పని కొంతమంది చేసేటువంటి పని ఒక ఏఐ చేస్తుంది. సో దీనివల్ల పెను ప్రమాదం, అంటే ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు అంటూ కూడా ఇక్కడ పోస్టర్ మనం రిలీజ్ చేశారు, చూస్తూ ఉన్నాం. వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు, ఏఐ రంగంలో అమెరికా అలవి మాలిన పెట్టుబడులు అంట. అమెరికా పెట్టుబడులు పెడతా ఉంది ఏఐకి సంబంధించి, ఎందుకంటే డెవలప్ కావాలి, కొత్తవి క్రియేట్ చేయాలి, కొత్తవి మనము ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటే కంపెనీ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి వాటిలో ఏఐ రంగంలో అమెరికా అలవిమాలిన పెట్టుబడులు 2008 తరహా సంక్షోభానికి 20% అవకాశం ఉంది అంటూ చెప్తా ఉన్నారు. ఇక జాతీయ ఆర్థిక సర్వేలు అంచనాలు వేస్తున్నాయి. అనిశ్చితిలోనూ 7.4% జీడీపీ వృద్ధి రేటుకు అవకాశం. ఉబకాయం, డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్య ముప్పు. ఉప్పు, తీపి, నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు. 64.5 లక్షల కోట్ల విదేశీ మారక నిల్వలు, కావాలంటే దాంతో విదేశీ అప్పు మొత్తం తీర్చొచ్చు అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానాంశం చూడొచ్చు. ఏఐతో ఎంత ఉపయోగమో అంత ప్రమాదం, దానికంటే రెట్టింపు ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేయాలి, జాగ్రత్తగా వాడాలి అంటూ కూడా ఇక్కడ చూస్తాను. ఇక అమరావతి అవకాశాల గని, టాప్ 10 జీవనయోగ్య నగరాల్లో బెజవాడ, తిరుపతి తాజా ఆర్థిక సర్వే వెల్లడి. టాప్ 10 జీవనయోగ్య నగరాల్లో టాప్ 10లో బెజవాడ ఉంది, తిరుపతి ఉంది. తర్వాత ఆర్థిక పరంగా ప్రమాదకర స్థాయిలో ఏపీ, 6 ఏళ్ల నుంచి రెవెన్యూ లోటే అంటూ చూస్తూ ఉన్నాం. ఇక ద్రవ్యోల్బణం తగ్గుముఖం, వ్యాపార వాతావరణం మెరుగు, బిజినెస్ రీఫార్మ్ ప్లాన్ అమలు, రిజిస్ట్రేషన్ బోకేటాయింపులు వేగంగా, పర్యావరణ అనుమతులు. ఇక విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ బేష్, అకాల వర్షాలు విపత్తులతో తగ్గిన వరి దిగుబడి అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గోల్డ్ రష్, బంగారం వెండి కొనుగోలుకు జనం పరుగులు అంట. మరి పొద్దుటూరులో ఒకవైపేమో రేట్లు పెరుగుతూ ఉన్నాయి, మరి ఎందుకు పరుగులు పెడుతున్నారు ఒకసారి చూద్దాం. ఏదోలా ఇప్పుడే కొని లాభపడదాం, ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు, షాపుల ముందు క్యూ కట్టి మరి కొనుగోళ్లు.
నగల కంటే బిస్కెట్లు బార్ల కొనుగోళ్లకే మొగ్గు, పాత బంగారం తాకట్టు పెట్టి మరి పెట్టుబడులంట. రియల్ ఎస్టేట్ కోసం దాచిన సొమ్ము మళ్లింపు, పొద్దుటూరులో మార్కెట్ ధరకు మించి బుకింగ్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో జనాలు భయపడుతున్నటువంటి సందర్భం, ఆ సిచ్యువేషన్లోనే ఇక్కడ చూస్తున్నాం మనం బేగం బజార్లో అంట బంగారు దుకాణం ముందు వేచి ఉన్న జనం అంట ఇది మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చూద్దాం, ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు ఇస్తున్నట్టు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే కొనిపెట్టుకుంటే రేపటి రోజున దాన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, ఫ్యూచర్లో మనం బంగారం కొంటామో లేదో అనేటువంటి ఆలోచన, డౌట్ వచ్చింది కాబట్టి జనాల్లో. ఇక్కడ చూస్తున్నాం బేగం బజార్లో అయితే ఓ బంగారు దుకాణం ముందు వేచి ఉన్నారట. మరి ఆలోచన బేసి అనుకోవచ్చు. మరి ఒకవేళ కంప్లీట్గా తగ్గితే, చాలా వరకు తగ్గితే పరిస్థితి ఎలా ఉంటుంది? సో మనకు చూడాలి ఎలా ఉంటుందో. వారి ఆలోచనలు మాత్రం ఇలా ఉన్నాయి. ఏంటి, నగల కంటే బిస్కెట్లు, భారీ కొనుగోలుకే మొగ్గంట, పాత బంగారం తాకట్టు పెట్టి మరి పెట్టుబడులు పెట్టినట్ట. రియల్ ఎస్టేట్ పైన పెట్టినటువంటి వాటిని దారి మళ్లించి, అంటే దాన్ని అమ్మేసి మరీ కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జనాలు. మరిగా శ్రీవారి డాలర్లకు భలే డిమాండ్. రోజు ధర మారుతున్న బంగారం, వెండి, కొండపైన వారానికి ఒకసారి రేటు మార్పు అంటూ చూస్తూ ఉన్నాం. ఇక ఒకసారి చూద్దాం. ఇలా ఇప్పటికే ఆలస్యం చేశాం, ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం, మంచి తరుణం మించిన దొరకదు, కొత్త బంగారం, ఇంకొంత వెండి కొనిద్దాం. ఇప్పుడు ఇది మార్కెట్ ట్రెండ్. సామాన్య మధ్య తరగతిని పక్కన పెడితే ఎప్పటికప్పుడు పెట్టుబడి సాధనాలపై కన్నేసి ఉంచే వారంతా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారంటూ చూస్తాను. సో మరి ఆలోచన విధానం అయితే బాగానే ఉంది, కానీ ఎప్పుడు ఒక సిచ్యువేషన్ ఉండదు కదా, చూడాలి. ప్రతిదానికి మనం ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగు వేస్తే బెటర్ ఏమో. మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా? యూజీసీ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి, మేము కల్పించకపోతే తీవ్ర పరిణామాలు వస్తాయి, నూతన విధి విధానాల్లో భాష సరిగా లేదు, సుప్రీంకోర్టు వెల్లడి చేసింది. యూజీసీ కొత్త నిబంధనలపై స్టే ఇచ్చిన ధర్మాసనం అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధాన అంశం మనం చూడొచ్చు. రైట్, ఇక్కడ షర్మిల చూస్తా ఉన్నాం మాట్లాడినటువంటి మాటలు. సీఎం పదవికి జగన్ అనర్హుడు, అధికారం ఇస్తే ఒక్కరోజు బయటకు రాలేదు, పాదయాత్ర ప్రజల కోసం కాదు పదవి కోసమే, ఎప్పుడో చేసే పాదయాత్రకు ఇప్పటి నుంచే ప్రచారమా? వైఎస్ షర్మిల ధ్వజం ఎవరి మీద? ఎవరో మీద కాదు, వాళ్ళ అన్న మీద, సొంత అన్న మీద. సో అన్న మీద వైఎస్ షర్మిల చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఏంటంటే, ఎప్పుడో ఉన్నటువంటి ఎలక్షన్స్కి ఇప్పటి నుంచి ప్రచారం అవసరమా? పాదయాత్రలు అవసరమా? దేనికోసం? ఇది పబ్లిసిటీ కోసం కాదు, ఎవరికి వారు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కదా. మీకు అధికారం ఇస్తే, ఒకసారి మీకు ప్రజలు అధికారం ఇస్తే ఏం చేశారు? ప్రజలకు కనబడలేదు. అట్ ద సేమ్ టైం అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అసలే కనబడలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దొరకలేదు. సో ఈ యొక్క ఆలోచన విధానాలన్నీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పక్కన పెట్టేసి ఎవరు కనబడుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు బయటికి వస్తుంది దేనికోసము అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు సీఎం పదవికి వచ్చినటువంటి అవకాశము మళ్ళీ రాదు, వచ్చినా కూడా మీకు అనర్హుడు, మీరు అర్హత లేదు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు వాళ్ళ అన్న మీద, సొంత చెల్లి షర్మిల గారు. రాజ్ కసిరెడ్డికి గట్టి షాక్, మద్యం స్కామ్లో బెయిల్ పిటిషన్ తిరస్కృతి, ఆర్థిక నేరాల్లో నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం, హైకోర్టు. స్కామ్లో కసిరెడ్డి పాత్రపై ప్రాథమిక ఆధారాలు, మడుపులు ఇచ్చిన బ్రాండ్లకి సరఫరా ఆర్డర్లు, షెల్ కంపెనీల నుంచి 135 కోట్ల బదిలీ, వీటన్నిటికీ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు బదిలీ ఇస్తే దర్యాప్తునకు ఆటంకమని వ్యాఖ్య. జైలు నుంచి చెవిరెడ్డి విడుదల, మద్యం స్కామ్లో కఠిన షరతులతో బెయిల్, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయకుడు కూడా బెయిల్ వచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక బెంగళూరు విజయవాడ కారిడార్ 2027 కల్లా పూర్తి కావాలంటూ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు చంద్రబాబు నాయుడు వెల్లడి చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు త్వరగా డిపిఆర్ రెడీ చేయాలి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. 2029 నాటికి 1.4 లక్షల కోట్ల విలువైన జాతీయ హైవేల పనులు పూర్తి లక్ష్యం అంట. పోర్ట్లను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం ప్రస్తుతం పురోగతిలో ఉన్న 42,194 కోట్ల రోడ్ల పనులు వేగంగా పూర్తి కావాలి. రహదారుల పూర్తిలో
మన రాష్ట్రమే బెంచ్ మార్క్గా ఉండాలంటూ సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఏపీని పరుగులు పెట్టించడానికి ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. రోడ్ల విషయమే కావచ్చు, డెవలప్మెంట్ విషయమే కావచ్చు, దాంతోపాటు ద సేమ్ టైం ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా చంద్రబాబు తన మార్క్ కనబడాలి. ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అవసరాన్ని కూడా తను దృష్టిలో పెట్టుకొని రోడ్డు విషయాలు, ఉద్యోగాల విషయాలు, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ విషయాలు, వీటన్నిటిని ముందుకు పెడుతూ అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్తో పాటు ఏపీ మొత్తం కూడా డెవలప్ అవ్వాలి, ప్రతిదీ కూడా కనెక్టివిటీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూడొచ్చు. మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా? యూజీసీ కొత్త నిబంధనలు మనం చూసాం, అస్పష్టంగా ఉన్నాయంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూస్తే, రైట్, డేంజర్గా మేడిగడ్డ అంటూ చూడొచ్చు. బ్యారేజ్కి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. కేటగిరీ 1లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేసినటువంటి సందర్భం చూసాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు, నందినగర్లో ఆయన నివాసంలో అందించిన అధికారులు అంటూ చూస్తాం. ఇక అంటే సిట్ అయితే కొంచెం సడలింపించింది. మీరు ఏజ్లో కొంచెం ఏజ్ రీత్యా 65 పైబడిన వారు కాబట్టి దర్యాప్తు విషయంలో కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించారు. దర్యాప్తు విషయంలో కూడా ఎలాంటి సడలింపులు అంటే, మీరు ఏజ్ పరంగా చాలా పెద్దవారు కాబట్టి మీకు మర్యాద ఇస్తూ ఉన్నాం. మీ ఇంట్లో కానీ, మీ నివాసంలో కానీ, ఫామ్ హౌస్లో కానీ, అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం, మేము ఎక్కడికి రమ్మన్నా మీరు వచ్చినా పర్లేదు అంటూ కూడా సిట్ దర్యాప్తులో సిట్ అధికారులు అయితే విచారించే సందర్భం అక్కడ కనబడతా ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏపీకి సంబంధించి చూస్తే చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అయితే చేంజ్ అయింది. ఏపీని పరుగులు పెట్టించాలి, ప్రతి విషయంలో ముందుండాలి ఏపీ అంటూ కూడా పెట్టుబడుల విషయం కానీ, తను చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా తీవ్రంగా ఆలోచించినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక వెండి ధరలు, బంగారం ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇవి ఇప్పటివరకు మనం చూసినటువంటి పరిస్థితులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 TV.